Good evening, students. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to Indian Economy MCQ series. Right. సో ఒక చిన్న న్యూస్ అమ్మ, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ న్యూస్. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మనందరికీ తెలిసిన విషయమే, మనం కోర్సుకి సంబంధించిన ఆఫర్స్ అనేవి ఉగాదికి లాంచ్ చేసాం. ఆ తర్వాత ఈద్ ముబారక్ వరకు ఎక్స్టెండ్ చేసాం. తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు. సార్ మాకు ఇప్పటివరకు ఆఫర్ ఉందని తెలీదు, అంటే ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ గురించి మాకు తెలీదు, యూట్యూబ్లో ఇప్పుడే మాకు డిస్ప్లే అయ్యింది. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసాం అండ్ కమ్యూనిటీ పోస్టులు కూడా చూసాం. సో మీరు ఉగాది ఆఫర్ని లాంచ్ చేశారు కదా, సో ఆఫర్స్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే ఎక్స్పైర్ అయిపోయాయా? ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఇనీషియల్గా కాల్ చేశారు, అడిగారు. సో ఎక్స్పైర్ అయిపోయి అని చెప్పాము. తర్వాత ఏం జరిగింది అంటే, సో ఆ కౌంట్ అనేది అంటే అడ్మిషన్ రిలేటెడ్ ఎంక్వైరీస్ అనేవి సింగిల్ డిజిట్ కాస్త డబుల్ డిజిట్ అయింది, డబుల్ డిజిట్ కాస్త త్రిబుల్ డిజిట్ అయింది. సో అందుకనే నేను అండ్ మేనేజ్మెంట్ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసి, సో ఇలా కాదు ఏదైనా ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో మనందరికీ ఇష్టమైన పండగ, మెచ్చిన పండగ, బాగా సెలబ్రేట్ చేసుకునే పండగ శ్రీరామనవమి వస్తుంది కదా. సో ఆ శుభ సందర్భంగా అందరికీ మళ్ళీ ఆఫర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా? సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ వచ్చేసరికి కేవలం 6,000 మాత్రమే, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్స్ వచ్చేసరికి 4,500 మాత్రమే, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ప్యాకేజ్ 8,000 మాత్రమే. అండ్ గ్రూప్ 1 వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. చాలా మంచి టెస్ట్ సిరీస్, క్వశ్చన్స్ కూడా చాలా అంటే చాలా క్వాలిటేటివ్గా ఉంటాయి. సో అది కూడా 1,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టీఎస్పీఎస్సీ ప్యాక్ ఏదైతే ఉందో నథింగ్ బట్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి 1,500కే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ 2 వాళ్ళకి వచ్చేసరికి కంప్లీట్ కోర్స్ 3,500 మాత్రమే. అండ్ మన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఈ 2 కోర్సెస్ కేవలం 800కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఉగాది ఆఫర్నే సేమ్ ప్రైజెస్, సేమ్ ఆఫర్స్, 50% ఆఫర్ని మళ్ళీ మీకు తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ వాల్యుబుల్ ఆపర్చునిటీని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఓకేనా? సో మంచి కంటెంట్ మీకు వస్తుంది, చక్కగా మీరు ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, సో గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి మన ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ జూమ్ మీటింగ్. సో మీరు మీటింగ్కి అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటిని అడగొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే సారం సార్ కండక్ట్ చేస్తున్నారు. సో సారే సెషన్ని తీసుకుంటారు, మీ యొక్క డౌట్స్ అన్నీ అడ్రస్ చేస్తారు. ఓకేనా? సో ఆన్సర్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఓకేనా? సో ఎక్సెప్షనల్ ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ ఎలా రాయాలి, అండ్ డైరెక్ట్ వర్డ్స్ ఉంటాయి, అంటే లైక్ ఎలాంటి డిస్కస్, ఎక్స్ప్లెయిన్. ఓకేనా? సో ఇటువంటి డైరెక్టివ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, అది కూడా మనకి తెలియాలి. దానికి తగ్గట్టుగా క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మనం రాయాలి. సో వాటి మీనింగ్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఫ్లో చార్ట్స్ ఎలా యూటిలైజ్ చేయాలి, స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, అండ్ ఎస్ఏని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ సెషన్కి అటెండ్ అవ్వండి. సో టోటల్గా 2 లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డేట్స్ వచ్చేసరికి 19th అండ్ 20th ఏప్రిల్. ఈ 2 డేస్లో ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేస్తారు సార్. ఓకేనా? సో టైమింగ్ వచ్చేసరికి నైట్ 7 to 9 PM. ఓకేనా? సో ఈ పర్టికులర్ వర్క్షాప్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే సో జస్ట్ 200 పేజెస్ సరిపోతుంది. ట్రస్ట్ మీ, మీకు మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేవి సార్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం మీకున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో ఇంకా లేట్ లేకుండా మన యొక్క సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో బ్యాంకింగ్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకొన్ని ఉన్నాయి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఐడెంటిఫై చేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ సెషన్తో బ్యాంకింగ్ చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద మానిటరీ పాలసీ కమిటీ? సో మానిటరీ పాలసీ కమిటీ మీద క్వశ్చన్ అనేది వచ్చింది. సో మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది సో కొన్ని నిమిషాల్లో నేను మీకు మొత్తం చెప్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. It decides the RBI's benchmark interest rate. Okay. It is a 12-member body including the governor of RBI and it's reconstituted every year. Its functions under the chairmanship of Union Finance Minister. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్,
సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 1 ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు నేను మీకు మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చెప్పే ప్రతి పాయింట్ అనేది సోర్స్ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానంటే ఆర్బీఐ వెబ్సైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్స్లో నుంచే నేను మొత్తం డేటాని నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, అంటే వేరే బయట మ్యాగజైన్స్ చూసి అటువంటి కంటెంట్ అయితే మన దగ్గర ఉండదు. నేనైతే మ్యాక్సిమం నా పర్టికులర్ సబ్జెక్ట్స్కి నేను అఫీషియల్ వెబ్సైట్సే ఫాలో అవుతాను. లైక్ పిఐబి కానీ లేకపోతే ఇటువంటి ఆర్బీఐ వెబ్సైట్స్ కానీ అఫీషియల్ వెబ్సైట్స్లోనే మనకి మంచి డేటా అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు మానిటరీ పాలసీ కమిటీ గురించి చెప్తాను. సో అందరూ నోట్స్ ఓపెన్ చేసి అన్ని పాయింట్స్ రాసుకోండి, ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్. సో లెట్స్ లుక్ ఎట్ మానిటరీ పాలసీ కమిటీ. సో యాక్చువల్గా మన ఇండియాలో ఏం జరుగుతుంది అప్పుడప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వస్తువులు మరియు సేవల యొక్క ప్రైజెస్ పెరగటాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది? కామన్ పీపుల్ బాగా సఫర్ అవుతారు. అంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో మనీ యొక్క వాల్యూ అనేది పోతుందన్నమాట. ఓకేనా, సో కొంతమంది ఒక స్టేట్మెంట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఎక్కువ మనీ అనేది కేవలం చాలా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ వెనకాల పరిగెడుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనకు ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత? సో ఇట్ వాజ్ అరౌండ్ 4 ± 2%, అంటే 2 to 6% అనమాట. సో 2ని మనం లోవర్ లిమిట్ అని చెప్పి పిలుస్తాం, అండ్ 6% ఏదైతే ఉందో దీన్ని మనం అప్పర్ లిమిట్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది కదా. సో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ 4 ± 2%లోకి పెట్టడం కోసం మనం ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసాం. దాని పేరే మానిటరీ పాలసీ కమిటీ. అండ్ ఈ పర్టికులర్ మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేయండి అని చాలా కమిటీస్ చెప్పాయి గతంలో. అండ్ రీసెంట్గా ఓకేనా, అండ్ మోస్ట్ మనకి యాక్సెప్టబుల్గా చెప్పిన కమిటీ ఏంటంటే ఉర్జిత్ పాటిల్ కమిటీ. ఉర్జిత్ పటేల్ కమిటీ. సో ఈ కమిటీ ఏమని చెప్పిందంటే, సో మానిటరీ పాలసీ కమిటీని ఒకటి క్రియేట్ చేయండి అండ్ దాంట్లో 5 మెంబర్స్ ఉండేలాగా చూడండి అని చెప్పి ఈ కమిటీ చెప్పింది. దీని తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేయండి, బట్ దాంట్లో 5 మెంబర్స్ కాదు 7 మెంబర్స్ ఉండేలాగా చూడండి అని చెప్పింది. ఈ 7 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్, 4 మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్, ఇలా ఉండేలాగా క్రియేట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. బట్ ఇలా క్రియేట్ చేస్తే ఓటింగ్ ప్రాసెస్లో గవర్నమెంట్దే పై చేయి అవుతుంది. ఓకేనా, సో రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన ఈ ముగ్గురు ఇన్ఫీరియర్గా మారిపోతారు. సో అందుకని చెప్పి ఇలా కాదు, సో మీ మాట కాదు మా మాట కాదు అని చెప్పి ఒక మానిటరీ పాలసీ కమిటీని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో టోటల్గా 6 మెంబర్స్ని పెట్టారు. ఓకేనా, సో మానిటరీ పాలసీ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్. అక్కడ ఆప్షన్స్లో 12 మెంబర్స్ అన్నాడు కదా, సో 12 మెంబర్స్ కాదు 6 మెంబర్స్ ఉంటారు. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ మానిటరీ పాలసీ కమిటీని ఏ యాక్ట్ ప్రకారం క్రియేట్ చేశారు అంటే, సో ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934లో ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 45ZB. ఈ నేమ్స్ అన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, సో అండర్ సెక్షన్ 45ZB ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 మానిటరీ పాలసీ కమిటీని మనం క్రియేట్ చేశాము. ఓకేనా, సో రీసెంట్గా రికమెండ్ చేసిన కమిటీ ఏంటంటే ఉర్జిత్ పాటిల్ కమిటీ. సో అది 5 మెంబర్స్ అనింది, బట్ మనం 6 మెంబర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఎప్పుడు క్రియేట్ చేసాం? 2016లో క్రియేట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2016. అండ్ వీళ్ళు ఫస్ట్ మీటింగ్ వచ్చేసరికి 3 అక్టోబర్ 2016 పెట్టుకున్నారనమాట. ఓకే, సో టోటల్గా 6 మెంబర్స్. అండ్ ఈ పర్టికులర్ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ వచ్చేసరికి ఆర్బీఐ గవర్నర్. హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. అంటే మీనింగ్ ఏంటి? ఎవరైతే ఈ ఆర్బీఐ గవర్నర్ పోస్ట్లో ఉంటారో సో వాళ్ళే చైర్మన్ లాగా యాక్ట్ చేస్తారనమాట. రైట్. అండ్ ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఒక ఇయర్లో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో 4 times మీట్ అవ్వాలి. ఓకేనా, ఖచ్చితంగా ఒక ఫినాన్షియల్ ఇయర్లో 4 times మీట్ అవ్వాలి. అంటే దీన్ని ఎలా పాటిస్తారంటే వన్స్ ఇన్ ఏ క్వార్టర్. సో క్వార్టర్ అంటే ఏంటి? 3 months అని అర్థం. సో 3 నెలలకు ఒకసారి మీట్ అయితే సో అలా 12 months కాబట్టి మనకి 4 times అవుతుందన్నమాట. ఓకేనా, రైట్.
అండ్ కోరం వచ్చేసరికి 4 మెంబర్స్. ఐ హోప్ మీ అందరికీ కోరం అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను. సో ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 6 మెంబర్స్ నథింగ్ బట్ ఈ కమిటీ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మినిమం 4 మెంబర్స్ అటెండ్ అవ్వాల్సిందే. 4 మెంబర్స్ కంటే తక్కువ మంది అటెండ్ అయితే అది వ్యాలిడ్ కాదు. ఓకేనా? ఎందుకు 4 మెంబర్స్ పెట్టారు? వై నాట్ 3 మెంబర్స్? వై నాట్ 2? వై నాట్ 1? చెప్తాను చూడండి. సో టోటల్గా 6 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్ నుంచి అండ్ రిమైనింగ్ 3 మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్ నుండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా సరే ఒక ఎవరికి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఒక డెసిషన్ని పాస్ చేయాలి అన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేయాలి అన్నా, ఈ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళే డెసిషన్ని పాస్ చేసేయచ్చు. అవునా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్బీఐ యొక్క రోల్ అనేది ఏమీ లేదు. దీని యొక్క ప్రమేయం కూడా ఏమీ లేకుండా గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలా కాకుండా 4 మెంబర్స్ పెట్టారనుకోండి, ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించిన ముగ్గురు వచ్చినా సరే ఆర్బీఐ సైడ్ నుంచి ఖచ్చితంగా ఒకళ్ళు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. ఓకేనా? ఆర్బీఐ సైడ్ నుంచి కనీసం ఒక్కళ్ళైనా సరే అటెండ్ అవ్వాల్సిందే. అప్పుడే మీటింగ్ అనేది వ్యాలిడ్ అనమాట. సేమ్ ఇది ఆర్బీఐ సైడ్ కూడా అప్లై అవుతుంది. సో ఆర్బీఐ వాళ్ళ ముగ్గురు మీట్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకోవడానికి కూడా వీల్లేదు. గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఈ ముగ్గురులో నుంచి కనీసం ఒకళ్ళైనా సరే మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో 4 కాకుండా అంతకంటే తక్కువ మంది కలిసి మీటింగ్ పెట్టుకుంటే అది వ్యాలిడ్ కాదు. మినిమం 4 మెంబర్స్ అయినా సరే అటెండ్ అవ్వాలి. ఓకేనా? రైట్. అండ్ ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుందన్నమాట. ఒక్కొక్క పర్సన్కి 1 ఓట్ ఉంటుంది. సో ఒకవేళ టై అయింది అనుకోండి, ఇప్పుడు డెసిషన్ పాస్ అవ్వాలి అంటే ఓటింగ్ జరుగుతుంది 6గురికి. సో 3 ఎస్ అని చెప్పారు అండ్ 3 నో అని చెప్పారు. సో దీన్ని మనం టై కండిషన్ అంటాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్బీఐ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. ఏంటిదమ్మా? క్యాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే రెండోసారి ఓటు వేస్తాడు. సో ఇప్పుడు ఆయన ఎస్ అన్నాడు అనుకోండి, సో ఆ పర్టికులర్ డెసిషన్ అనేది పాస్ అయిపోతుంది. ఇప్పుడు నో అన్నాడు అనుకోండి, ఆ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్బీఐ గవర్నర్ గారికి ఈ స్పెషల్ పవర్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో సెకండ్ ఓటు కానీ లేకపోతే క్యాస్టింగ్ ఓటు కానీ ఆర్బీఐ గవర్నర్ గారికి ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీటో పవర్ అనేది లేదు. వీటో పవర్ అంటే ఏంటి? డెసిషన్ ఏమి చెప్పకుండా ఓకేనా అలా పాకెట్ వీటో లాగా పెట్టేసుకొని వెళ్ళిపోవటం అదేమీ ఉండదు. బట్ క్యాస్టింగ్ ఓటు మాత్రం ఉంటుంది. అది కూడా ఎప్పుడు టై అయినప్పుడు మాత్రమే. ఓకేనా? రైట్. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. సో ఎంతమందిని అపాయింట్ చేస్తారు మానిటరీ పాలసీ కమిటీలో? 6 మెంబర్స్. సో 6 మెంబర్స్లో 3 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ సైడ్, ఇంకొక 3 మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ సైడ్. సో ఈ 3 మెంబర్స్ ఆర్బీఐ సైడ్ నుంచి ఎవరెవరు ఉంటారంటే ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆర్బీఐకి సంబంధించిన డెప్యూటీ గవర్నర్ అండ్ ఆర్బీఐ సంబంధించిన బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ని నామినేట్ చేస్తారనమాట, ఎన్నుకుంటారు. ఓకేనా? సో టోటల్గా 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ సైడ్. అండ్ ఈ రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు బి అపాయింటెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఈ ముగ్గురిని అపాయింట్ చేస్తుంది. అంటే ఎవరైతే ఈ బ్యాంకింగ్ మీద కానీ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఓకేనా ఎకానమీ మీద మంచి గ్రిప్ అనేది ఉంటుందో సో వాళ్ళని నథింగ్ బట్ ఆ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేస్తారనమాట. 3 మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. ఓకే. సో ఈ 3 మెంబర్స్ ప్లేస్లో ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ఓకేనా ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఒక పబ్లిక్ సర్వెంట్ని కానీ అపాయింట్ చేయడం కుదరదు. స్టేట్మెంట్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? మానిటరీ పాలసీ కమిటీలో సో 3 మెంబర్స్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కదా. సో ఒక ఎంపీని కూడా ఆ ప్లేస్లో పెట్టచ్చు అంటే నో, ఎమ్మెల్యేని కూడా పెట్టకూడదు అండ్ పబ్లిక్ సర్వెంట్ని కూడా పెట్టకూడదు. బయట నుంచే ఒకరిని తీసుకురావాలి. అండ్ ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళొక టెన్యూర్ వచ్చేసరికి కేవలం 4 ఇయర్స్ మాత్రమే, 4 సంవత్సరాలు మాత్రమే. అండ్ వీళ్ళకి ఎటువంటి రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. మళ్ళీ వీళ్ళని అపాయింట్ చేయటం అనేది కుదరదు. ఒకసారి మాత్రమే వాళ్ళు సర్వీస్ అనేది ఇవ్వగలరు. ఓకే. సో ఈ 3 మెంబర్స్ యొక్క లిస్ట్ ఎవరు తయారు చేస్తారంటే సెర్చ్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకేనా? ఏంటిదమ్మా? సెర్చ్ కమిటీ. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి, సెర్చ్ కమిటీ. సో ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఎక్స్పర్ట్స్ అన్నిటిని ఒక లిస్ట్లా తయారు చేసి వాళ్ళలో నుంచి 3 పికప్ చేస్తారు. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆర్బీఐ సైడ్ ఉన్న ఈ 3 మెంబర్స్ని ఇంటర్నల్ మెంబర్స్ అంటారు.
ఓకేనా, ఎందుకంటే మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ అంతా ఒకటే కాబట్టి సో ఆ బ్యాంక్లో నుంచే ఈ ముగ్గురు వస్తున్నారు కాబట్టి గవర్నర్, డిప్యూటీ గవర్నర్ అండ్ బోర్డు సెలెక్ట్ చేసిన ఒక పర్సన్. సో ఈ ముగ్గురిని ఇంటర్నల్ మెంబర్స్ అంటారు. అండ్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన ఈ ముగ్గురిని బయట నుంచి వస్తున్నారు కాబట్టి దే ఆర్ ఎక్స్టర్నల్ మెంబర్స్. ఓకేనా, సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది, బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఫిక్స్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ రెపో రేట్. సో రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉండాలి, ఎంఎస్ఎఫ్, ఎస్డిఎఫ్ వీటి తాలూకా డెసిషన్స్ అనేది మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది అనమాట. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి, అంటే ప్రతి 6 monthsకి ఒకసారి వీళ్ళు మానిటరీ పాలసీ రిపోర్ట్ని పబ్లిష్ చేయాలి. ఓకేనా, ఏం చేయాలి, మానిటరీ పాలసీ రిపోర్ట్ని పబ్లిష్ చేయాలి ఫర్ ఎవ్రీ 6 months. అండ్ వీళ్ళు ఏం చేయాలి, ప్రతి క్వార్టర్కి ఒకసారి మీట్ అవ్వాలి. అంటే ఒక సంవత్సరంలో 4 సార్లు వీళ్ళు మీట్ అవ్వాల్సిందే. వీళ్ళు మీట్ అయినప్పుడల్లా వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్, దాన్ని 14 days లోపు పబ్లిష్ చేయాలి. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో దీని యొక్క గోల్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని ఈ టార్గెట్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఓకే, ఒకవేళ మెయింటైన్ చేయలేకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తాను చూడండి. ఒకవేళ మానిటరీ పాలసీ కమిటీ మన ఇండియా తాలూకు ఇన్ఫ్లేషన్ని కాన్సిక్యూటివ్గా 3 quarters కానీ మెయింటైన్ చేయలేకపోతే, సో ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేయాలి అంటే ఒక లెటర్ని రాయాలి. ఎవరికి, గవర్నమెంట్కి. సో ఆ లెటర్లో ఏం రాస్తుందంటే, సో గవర్నమెంట్ మేము ఇలా ఫెయిల్ అయ్యాం, సో కంటిన్యూస్గా 3 quartersగా మేము ఇన్ఫ్లేషన్ని టార్గెట్లో పెట్టలేకపోయాము, ఎంత ట్రై చేసినా అవ్వలేదు, సో ఎందుకు మేము కంట్రోల్ చేయలేకపోయాము అని చెప్పి రీజన్స్ రాయాలి ఫస్ట్. ఓకేనా, సో రీజన్స్ రాయాలి. ఆ తర్వాత దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మేము ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవాలి. ఓకేనా, సో మెజర్స్ కూడా రాయాలి. ఆ తర్వాత ఎంత టైం పీరియడ్లో ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ మేము నార్మల్ కండిషన్లోకి తీసుకురాగలము, ఈ 3 స్టెప్స్ని ఆ లెటర్లో రాసి గవర్నమెంట్కి రాయాలన్నమాట. ఓకేనా, సో కాన్సిక్యూటివ్గా 3 quarters అంటే ఫర్ సపోజ్ ఏప్రిల్ తీసుకోండి, ఏప్రిల్, మే, జూన్. ఓకేనా, సో ఇది ఒక క్వార్టర్. ఈ క్వార్టర్లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది సో 2 to 6% లేదు, ఎంత ఉంది, 8% అనుకోండి. సో ఇక్కడ కూడా మానిటరీ పాలసీ కమిటీ ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ క్వార్టర్ వచ్చేసరికి సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇక్కడ కూడా 2 to 6%లో లేదు, సో ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. సో సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇక్కడ కూడా మానిటరీ పాలసీ కమిటీ ఫెయిల్ అయింది. సో ఇలా వరుసగా 3 quarters ఫెయిల్ అయింది కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లేషన్ని అనుకున్నంత టార్గెట్లో పెట్టలేకపోతున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఆర్ ద మెజర్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్ అండ్ హౌ మచ్ టైం పీరియడ్, సో నార్మల్ కండిషన్లోకి రావడానికి ఎంత టైం పీరియడ్ పట్టే ఛాన్స్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని లెటర్లో రాసి గవర్నమెంట్కి పంపాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ డైమండే, మీకు స్టేట్మెంట్స్ లాగా ఏ పాయింట్ అయినా పెట్టవచ్చు. సో మానిటరీ పాలసీ కమిటీ కాన్సిక్యూటివ్గా 2 quarters మెయింటైన్ చేయలేకపోతే లెటర్ని పంపాలి అంటాడు, అది రాంగ్. 2 quarters కాదు కాన్సిక్యూటివ్గా, ఇట్ ఈస్ 3 quarters. ఓకే, సో కోరం వచ్చేసరికి 4 members 4 times మీట్ అవ్వాలి. అండ్ 6 monthsకి ఒకసారి మానిటరీ పాలసీ రిపోర్ట్ని వీళ్ళు పబ్లిష్ చేయాలి. ఓకేనా, సో వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత 14th డేన మినిట్స్ ఆఫ్ మీటింగ్ని వీళ్ళు పబ్లిష్ చేయాలి. అంటే మీటింగ్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఓకేనా, ఎటువంటి డిస్కషన్ అనేది జరిగింది, సో డెసిషన్ అనేది ఎలా పాస్ అయింది, సో ఎవరు ఏకీభవించారు, ఎవరు రిజెక్ట్ చేశారు, వాళ్ళకి ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ పబ్లిష్ చేయాలన్నమాట. ఓకేనా, సో 6 members ఉంటారు, 3 members ఇంటర్నల్ మెంబర్స్, నథింగ్ బట్ ఫ్రమ్ ఆర్బీఐ సైడ్, అండ్ 3 members వచ్చేసరికి అపాయింటెడ్ బై గవర్నమెంట్, వాళ్ళని ఎక్స్టర్నల్ మెంబర్స్ అంటాం. సో ఇంటర్నల్ మెంబర్స్ వచ్చేసరికి గవర్నర్, డిప్యూటీ గవర్నర్ అండ్ బోర్డు విల్ సెలెక్ట్ 1 member. అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 4 years ఉంటుంది. అండ్ రీఅపాయింట్మెంట్ అనేది వాళ్ళకి ఉండదు. ఎంపీని కానీ, ఎమ్మెల్యేని కానీ, పబ్లిక్ సర్వెంట్స్ని కానీ అపాయింట్ చేయడం కుదరదు. ఈ 3 members ఎక్స్టర్నల్ మెంబర్స్ అని చెప్పి కూడా పిలుస్తారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సెర్చ్ కమిటీ ఒక లిస్ట్ని తయారు చేస్తుంది. సో దాంట్లో నుంచి 3 members పికప్ చేస్తారు. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఓకే, సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచాలి, అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్గా ఉంచాలి. సో ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచడంతో పాటు ఎకనామిక్ గ్రోత్ని కూడా చూసుకోవాలి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా క్రియేట్ చేసే విధంగా చూసుకోవాలి. అండ్ లాస్ట్ వన్, ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఓకేనా, సో ఈ కండిషన్స్ అన్నీ మీట్ అయ్యేలాగా మానిటరీ పాలసీ కమిటీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రైజెస్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేషన్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ.
ఇవి మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే, రైట్. సో నేను మీకు ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా చెప్తాను. యాక్చువల్గా నా క్లాసెస్ అనేవి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు అందరూ గ్రూప్ 1 స్టూడెంట్స్ కాబట్టి. సో మెయిన్స్లో మీరు కానీ ఫ్యాక్చువల్గా ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్పే ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అయితే మీకైతే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో మెయిన్స్లో దెబ్బ పడిపోద్ది మీ అందరికీ. సో ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి, మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించింది. అసలు మన ఇండియాలో ఎందుకు మానిటరీ పాలసీ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకు మానిటరీ పాలసీ కమిటీ ఎంత ట్రై చేసినా సరే ఇన్ఫ్లేషన్ని టార్గెట్లోకి పెట్టలేకపోతుంది, ఇది మెయిన్స్లో క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది యూపీఎస్సీ ఫ్యాకల్టీలు తప్ప వేరే వాళ్ళు అయితే కవర్ చేయరు. ఓకేనా, సో నేను చెప్తాను చూడండి. సో మనకి యాక్చువల్గా ఈ మానిటరీ పాలసీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ వెస్ట్రన్ మోడల్ ఆర్ వెస్ట్రన్ కాన్సెప్ట్. సో వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి సంబంధించిన కాన్సెప్టే మానిటరీ పాలసీ. దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది. సో వెస్ట్రన్ కంట్రీస్లో ఇది వర్క్ అవుతుంది, ఇట్ ఈస్ సూటబుల్. బట్ మన ఇండియాలో మాత్రం ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అంటే ఓకే ఎంతో కొంత వర్క్ అవుతుంది కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అనుకున్న రిజల్ట్స్ అయితే మనకి కనపడట్లేదు. వాట్ ఈస్ ద రీజన్ చెప్తాను చూడండి. సో లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూఎస్ఏ. ఒక వెస్ట్రన్ కంట్రీ తీసుకోండి, యూఎస్ఏ తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వాళ్ళకి సంబంధించిన ఫెడరల్ బ్యాంక్ ఇది, అంటే నథింగ్ బట్ వాళ్ళ కంట్రీ తాలూకా సెంట్రల్ బ్యాంక్ అనమాట. మనకి ఇక్కడ ఆర్బీఐ అలాగో వాళ్ళకి అక్కడ ఫెడరల్ బ్యాంక్ అలాగుంటుంది. ఓకే, సో వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఈ మానిటరీ పాలసీని తయారు చేస్తుంది, బాగానే ఉంది. సో అక్కడ కూడా నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి, ఇవన్నీ నార్మల్ బ్యాంక్స్. మనకి ఇక్కడ ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఇవి ఎలాగ ఉన్నాయో అక్కడ కూడా నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి. అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతారు. అంటే వాళ్ళకి వచ్చిన శాలరీ మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తారు. కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్. వాళ్ళు మన ఇండియన్స్ లాగా ఎక్కువగా సేవింగ్స్ చేయరు, గుర్తుపెట్టుకోండి. మన ఇండియన్స్ లాగా ఎక్కువగా సేవింగ్స్ చేయరు, చాలా తక్కువ చేస్తారు, ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళకి వచ్చిన జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తారు, విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళ చేతిలో ఇప్పుడు డబ్బులు అయిపోయాయి, వచ్చిన శాలరీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకుల దగ్గరికి వెళ్తారు. ఓకేనా, సో వెస్ట్రన్ కంట్రీస్లో లోన్స్కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకుంటూనే ఉంటారు కంటిన్యూస్గా. అది వాళ్ళ యొక్క రెగ్యులర్ హ్యాబిట్ అనమాట, నార్మల్ హ్యాబిట్ అది. సో ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర కూడా ఉన్న డబ్బులు సరిపోకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కువ మంది వచ్చి డబ్బులు అడుగుతున్నారు కదా, సో వాళ్ళకి మనం లోన్స్ ఇస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయాయి, మనకి ఇంకా డబ్బులు ఎక్కువగా కావాలి కాబట్టి వాళ్ళ కంట్రీ తాలూకా సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఏ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా డబ్బులు తీసుకుంటారు, రెపో రేటు ప్రకారం తీసుకుంటారు. అవునా, రెపో రేటు ప్రకారం తీసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళ తాలూకా సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎంత వడ్డీని ఛార్జ్ చేస్తే, ఓకేనా, అది ఎంత పర్సంటేజ్ని ఛార్జ్ చేస్తే అది ఇక్కడ బయట కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది రెపో రేట్ని పెంచింది అనుకోండి, సో ఎక్కువ వడ్డీకి ఈ బ్యాంకులు ఈ పర్టికులర్ లోన్స్ తీసుకున్నాయి కాబట్టి బయట కూడా ఎక్కువ వడ్డీకే ఇస్తాయి. ఓకేనా, సో వాళ్ళ తాలూకా సెంట్రల్ బ్యాంక్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఏం చేసింది, రెపో రేట్ని పెంచింది. సో దాని దగ్గర తీసుకున్న ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేస్తారు, బయట ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్ని కూడా పెంచుతారు. సో వడ్డీ రేట్లు పెరిగాయి కదా అని చెప్పి ఈ ప్రజలు ఏం చేస్తారు, లోన్స్ ఇప్పుడు ఎక్కువగా తీసుకోరు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనీ సప్లై అనేది కొంచెం తగ్గుతుంది. సో డిమాండ్ అనేది తగ్గుతుంది. సో కన్జంప్షన్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో ఓవరాల్గా ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఓకేనా, ఇది యూఎస్ఏలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ జరిగే కాన్సెప్ట్ అనమాట. అక్కడ ప్రజలు కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్లో ఉంటారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మన ఇండియా సిచ్యువేషన్ తీసుకుందాం. ఇప్పుడు మీకు పిక్చర్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మన ఇండియాలో ఇలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ అవర్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి మన ఇండియాకి సంబంధించిన కమర్షియల్ బ్యాంక్స్, ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళు మన ఇండియన్స్. సో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్జ్యూమరిస్ట్ లైఫ్ స్టైల్ని ఎక్కువగా ఫాలో అవ్వరు, వీళ్ళు సేవింగ్స్ మోడ్లో ఉంటారనమాట. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువ, పూర్ పీపుల్ చాలా ఎక్కువ కాబట్టి సో డాటర్ పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఎమర్జెన్సీస్ రావచ్చేమో, లేకపోతే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందాము, ఓకేనా, ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుందామని చెప్పి మనం ఏం చేస్తాం, ఎక్కువగా సేవింగ్స్ చేస్తాం. ఓకేనా, సేవింగ్స్ ఎక్కువగా చేస్తాం. లోన్స్కి డిమాండ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా సేవింగ్స్ మోడ్లో ఉంటాం. మనకు వచ్చే శాలరీని మొత్తం ఖర్చు పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవటం ఇటువంటిది ఏమీ ఉండదు.
వచ్చిన శాలరీలోనే సమ్ పర్సంటేజ్ సమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ మనం తీసి పక్కన పెడుతూనే ఉంటాం. అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అంతే, జాగ్రత్త పడటం. సో మన దగ్గర సేవింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఎందుకంటే ప్రజలందరూ వచ్చి సేవింగ్స్ చేస్తున్నారు కాబట్టి. కొంతమంది వచ్చి లోన్లు తీసుకుంటారు కోర్స్. సో ఆ లోన్ అమౌంట్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో లోన్స్ తీసుకున్నా సరే బ్యాంకుల దగ్గర సమ్ అమౌంట్ ఇంకా స్టిల్ మిగిలిపోయే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటికి అసలు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అనేది అసలు లేదు. ఆర్బీఐ దగ్గరికి డబ్బులు అయిపోయి ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకునే సిచ్యువేషన్స్ అనేవి బ్యాంక్కి ఎక్కువగా రావు. ఎందుకంటే ప్రజలు వేసిన సేవింగ్స్ డిపాజిట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, డబ్బులు అయిపోతేనే బ్యాంక్స్ అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. బట్ బ్యాంకుల దగ్గర అసలు డబ్బులు అవ్వట్లా, ఎందుకంటే ప్రజలు ఎక్కువగా సేవింగ్స్ మోడ్లో ఉంటారు మన ఇండియాలో. సో అందరూ డిపాజిట్స్ చేస్తారు కాబట్టి చాలా ఎక్కువ అమౌంటే మన బ్యాంక్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ దగ్గరికి ఏ బ్యాంకు వెళ్ళట్లేదు కాబట్టి ఆర్బీఐ రెపో రేట్ని పెంచినా ఎవడు పట్టించుకోవట్లా, రెపో రేట్ని తగ్గించినా ఎవరు పట్టించుకోవట్లా, రివర్స్ రెపో రేట్ని పెంచినా ఎవరు పట్టించుకోవట్లా, తగ్గించినా ఎవరు పట్టించుకోవట్లా. ఓకే, సో ఈ పాలసీ ఏదైతే ఉందో ఇది బయటికి ట్రాన్స్మిషన్ అనేది జరగట్లేదు. ఎందుకంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వట్లా. ఒకవేళ ఆర్బీఐ దగ్గరికి వెళితే అప్పుడు ఆర్బీఐ ఎక్కువ వడ్డీ రేట్ని ఛార్జ్ చేస్తే బయటకు వచ్చి ఇది కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. ఒకవేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇవి కూడా బయటకు వచ్చి వడ్డీ రేట్లని తగ్గిస్తాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు బ్యాంక్స్కి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషనే రావట్లేదు. సో అప్పుడు ఆర్బీఐ పైన రెపో రేట్ని పెంచితే ఏంటి, తగ్గిస్తే ఏంటి, ఈ బ్యాంక్స్ ఏమనుకుంటే ఓకే నాకేం పని, నేనేమి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏం తీసుకోలేదు కదా, సో నేను అనుకున్న రేట్నే నేను ఫాలో అవుతాను. ఓకే, ఆర్బీఐ చెప్పింది, ఆర్బీఐ ఏముంది, ఓకే అన్ని కమర్షియల్ బ్యాంక్స్ నేను చెప్పిన వడ్డీ రేట్ని ఫాలో అవ్వాలని చెప్పింది. బట్ ఆ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మన వాళ్ళు ట్రాన్స్మిషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. అది ఎప్పుడో ఒక నెల క్రితం చెప్తే వీళ్ళు 2 నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ 2 నెలల్లో మళ్ళీ సిచ్యువేషన్స్ అనేవి మారిపోతాయి. ఈ 2 నెలలకి మనకి కొత్త గోల్ రావచ్చు. ఏంటిది, సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏప్రిల్ అనుకోండి. సో ఏప్రిల్లో మనకేంటంటే మనీ సప్లై బాగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఆర్బీఐ ఏమనిందంటే మన ఇండియాలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ మనీ సప్లైని తగ్గించాలి, సో దట్ వడ్డీ రేట్లను బాగా పెంచండి అని చెప్పింది. సో ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగితే బయటికి లోన్స్ ఎవరు ఎక్కువగా తీసుకోరు, సో బ్యాంక్కి ఎక్కువగా ప్రాఫిట్లు రావు. సో దీన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయొద్దు, తర్వాత చేద్దాంలే అని చెప్పి బ్యాంక్స్ పట్టించుకోవన్నమాట. ఆర్బీఐ చెప్పిన ఆ ఇంట్రెస్ట్ రేట్ని ట్రాన్స్మిట్ చేయవు. సో స్టిల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే తక్కువ వడ్డీలకే బయటికి లోన్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఈ 2 నెలలు అలాగే చేస్తుంది, ఏప్రిల్, మే, జూన్. సో జూన్కి వచ్చిన తర్వాత ఓకే ఆర్బీఐ చెప్పింది కదా అని చెప్పి వడ్డీ రేట్లు పెంచుతుంది. అప్పుడు పెంచుతుంది. ఈ 2 months లోపు మనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అండ్ ఇదే ఈ 2 months లోపు మనకి కొత్త గోల్ రావచ్చు. ఏంటిది, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడం కోసం ఆర్బీఐ ఇప్పుడు మళ్ళీ వచ్చి వడ్డీ రేట్లని తగ్గించండి అని చెప్పవచ్చు. మళ్ళీ ఇది చెప్పిన దాన్ని ఈ బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఇంకొక 2 months 3 months తీసుకుంటాయి. ఇది ప్రాబ్లం అనమాట. అంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళే హ్యాబిట్ అనేది చాలా లోగా ఉంటుంది. అండ్ మన యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా సేవింగ్స్ మోడ్లో ఉంటారు కానీ కన్జంప్షన్ మోడ్లో ఉండరు. సో దట్ అసలు బ్యాంక్స్కి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, రేర్గా ఉంటుంది. అందుకని మన ఇండియాలో మానిటరీ పాలసీ అనేది అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఈ కాన్సెప్ట్ మీరు కానీ మెయిన్స్లో రాస్తే నన్ను నమ్మండి చాలా మంచి మార్క్స్ పడతాయి. ఎవాల్యుయేటర్కి అర్థమవుతుంది, ఓకే మనోడికి కాన్సెప్ట్ తెలుసు బట్టి పట్టలేదు. ఓకేనా, యాక్ట్స్, ఆర్టికల్స్, హిస్టరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవేమి వీడు బట్టి పట్టలేదు. వీడు మానిటరీ పాలసీ కాన్సెప్ట్ని తెలుసుకున్నాడు, ఎలా వర్క్ అవుతుందని తెలుసుకున్నాడు, వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేశాడు, ఎందుకు ఇది ఎఫెక్టివ్గా లేదని చెప్పి వీడికి అర్థమైంది. ఇలా ఉంటాయి నా క్లాసెస్ అనేవి. ఎవ్రీ క్లాస్ ఇంతే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నేను చెప్తాను. అది ఓకేనమ్మా, రైట్. సో మానిటరీ పాలసీ కమిటీ మీద నేను అరౌండ్ 23 minutes చెప్పాను. దిస్ ఈజ్ మీ. ఓకే, సో నేను కావాలనుకుంటే ఒక 4 points చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒక క్వశ్చన్కి ఇంత టైం కూడా ఎవడో పెట్టడు. బట్ నేను ఎందుకు అంత పెడుతున్నానంటే మీ మంచి కోసమే. నాకేం అవసరం లేదు, మీరు కానీ మంచి మార్క్స్ తెచ్చుకొని ఎగ్జామ్ని కానీ క్రాక్ చేస్తే సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి నాకు ఎగ్జామ్లో ఉపయోగపడ్డాయి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. దట్స్ ఇట్. సో ఇక లేట్ లేకుండా సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం, పదండి. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్? దీన్నే మనం S4A అని చెప్పి పిలుస్తాం.
ఓకేనా, 4 ఎస్లు అని చెప్పి అర్థం. ఫస్ట్ ఎస్ ఏంటి, స్కీమ్. సెకండ్ వన్ సస్టైనబుల్. థర్డ్ వన్ స్ట్రక్చరింగ్. ఫోర్త్ వన్ స్ట్రెస్డ్. అండ్ ఏ వచ్చేసరికి అసెట్ అనమాట. సో నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, స్ట్రెస్డ్ అసెట్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లోను. ఏదైనా ఒక లోన్ అనేది ఎన్పిఏగా మారి అది లోన్ రైట్ ఆఫ్కి గురయ్యి అండ్ అది రీస్ట్రక్చరింగ్కి కూడా గురైతే దాన్ని మనం స్ట్రెస్డ్ అసెట్ అంటాం. సో ఈ స్ట్రెస్డ్ అసెట్స్ని మనం స్ట్రక్చరింగ్కి చేయడం కోసం, సస్టైనబుల్గా మార్చడం కోసం తీసుకొచ్చిన స్కీమే S4A. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే ఆర్బీఐ లాంచ్ చేసింది అనమాట. ఎందుకు లాంచ్ చేసిందంటే మన ఇండియాలో కార్పొరేట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ఎన్పిఎస్గా మారిపోతున్నాయి. సో లెండర్స్ ఎవరైతే ఉన్నారో, నథింగ్ బట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. సో ఈ ఎన్పిఎస్ని ఎలాగైనా సరే రిజాల్వ్ చేయాలి అని చెప్పి ఒక పర్టికులర్ స్కీమ్ని, ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దాన్ని S4A అని చెప్పి పిలుస్తాం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, వినండి. సో ఈ పర్టికులర్ కార్పొరేట్ లోన్ ఏదైతే ఉందో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores లోన్ అనుకోండి. ఒక కంపెనీ వాడు ఒక బ్యాంక్ దగ్గర నుంచి 100 కోట్లు లోన్ తీసుకున్నాడు, అది ఎన్పిఏగా మారిపోయింది, లోన్ రైట్ ఆఫ్ కూడా జరిగింది అండ్ రీస్ట్రక్చరింగ్ కూడా జరిగింది. సో దాన్ని మనం స్ట్రెస్డ్ అసెట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ స్ట్రెస్డ్ అసెట్ని బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే లోన్ ఇచ్చిన బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే 2 parts లాగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి సస్టైనబుల్. ఇది మీకు పేరులో కూడా కనిపించింది ఇక్కడ చూడండి, సస్టైనబుల్. సెకండ్ వన్ వచ్చేసరికి అన్సస్టైనబుల్. సస్టైనబుల్ ఒకటి, అన్సస్టైనబుల్ ఒకటి. సో ఇక్కడ సస్టైనబుల్ అంటే ఏంటంటే, ఓకే నేను వీడికి 100 కోట్లు లోన్ ఇచ్చాను కదా, సో వీడి దగ్గర నేను వీడి దగ్గర ఉన్న ఆస్తులు కానీ వీడి యొక్క కంపెనీ రన్నింగ్ని చూస్తే 50 కోట్ల వరకు వీడు నాకు కట్టేయచ్చు. సో 50 crores ఎటువంటి దోకా అనేది లేదు. అంటే ప్రెజెంట్ ఉన్న క్యాష్ ఫ్లోస్ని బేస్ చేసుకొని సస్టైనబుల్ లోన్ వచ్చేసరికి 50 crores. అండ్ గుర్తుపెట్టుకోండి, సస్టైనబుల్ లోన్ అనేది 50% కంటే తక్కువగా ఉండకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అందుకనే 100 crores 50% మినిమం కాబట్టి 50 crores నేను పెట్టాను. అండ్ రిమైనింగ్ సస్టైనబుల్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఈ 50 crores ఏదైతే ఉందో దీన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఈక్విటీగా కన్వర్ట్ చేసుకుంటాయి. ఈక్విటీ కానీ లేకపోతే ప్రిఫరెన్షియల్ షేర్స్ లాగా మార్చుకుంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఆ పర్టికులర్ కంపెనీలో 50 కోట్లకి విలువ చేసే షేర్స్ని కానీ ఈక్విటీని కానీ ఈ బ్యాంకు తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈక్విటీని కానీ షేర్స్ని కానీ ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే, బయట ఎవడన్నా సరే ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఎవడన్నా ఉంటే, ఓకేనా, అంటే బ్యాంకు దగ్గర నుంచి ఈ ఈక్విటీని కానీ షేర్స్ని కానీ ఎవడన్నా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాటికి అమ్మేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వీడేం చేస్తాడంటే, ఈ 50 crores వర్త్ ఉన్న షేర్స్ వీడి చేతిలోనే ఉన్నాయి కాబట్టి వీడికి కూడా ఓనర్షిప్ రైట్స్ అనేవి ఆ కంపెనీలో వస్తాయి కాబట్టి వీడేం చేస్తాడు, ఆ కంపెనీలో ఏదన్నా ఒక చేంజెస్ తీసుకొచ్చి దాన్ని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్లే విధంగా వీడు ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా చాలామంది ఉంటారు బయట, బాగా బడాబాబులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి అసెట్స్ని బ్యాంకుల దగ్గర నుంచి కొనేసుకొని వీళ్ళు వెళ్ళి ఆ కంపెనీలో ఏదైనా చేంజెస్ తీసుకొచ్చి, లేకపోతే వాటి యొక్క బిజినెస్ మోడల్లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ప్రాఫిట్స్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎక్కడేం జరిగింది, వీడికి రావాల్సిన షేర్స్ అనేవి తక్కువ ప్రైస్కే వచ్చేసాయి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, బ్యాంక్కి ఏమైంది, 50 కోట్లు రికవర్ అయిపోయింది. కంప్లీట్గా 100 కోట్లు పోవటం కంటే సో 50 crores బయట వాడికి అమ్మి సంపాదించింది. అండ్ ఈ రిమైనింగ్ 50 crores ఏవైతే ఉన్నాయో ఇవి సస్టైనబుల్, అంటే కంపెనీ తిరిగి కట్టగలదు కాబట్టి సో దీన్ని నిదానంగా వసూలు చేసుకుంటుంది అనమాట. దిస్ ఈజ్ S4A. ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్. సో ఒక లోన్ని, కార్పొరేట్ సంబంధించిన లోన్ని 2 భాగాలుగా విభజిస్తారు, సస్టైనబుల్, అన్సస్టైనబుల్. సో సస్టైనబుల్ లోన్ వచ్చేసరికి టోటల్ అమౌంట్లో ఖచ్చితంగా మినిమం 50% పెట్టాల్సిందే, అంతకంటే తక్కువగా పెట్టకూడదు. సో అందుకని మనం 50% తీసుకున్నాం, 50 crores. రిమైనింగ్ అమౌంట్ని అన్సస్టైనబుల్ లాగా ట్రీట్ చేసి ఆ 50 crores వర్త్ ఉన్న ఆ కంపెనీలో షేర్స్ని కానీ, ఓకేనా, లేకపోతే ఈక్విటీని కానీ తీసుకుంటుంది బ్యాంక్ అనేది. అలా తీసుకున్న ఈక్విటీని కానీ షేర్స్ని కానీ బయట వేరే వాళ్ళకి బ్యాంక్ అనేది అమ్ముకోవచ్చు. అలా అమ్ముకున్న తర్వాత వచ్చిన అమౌంట్ని బ్యాంక్ తీసుకుంటుంది. సో బ్యాంక్కి ఎంతో కొంత అమౌంట్ అనేది రికవర్ అయిపోయింది. సో బ్యాంక్ ఇప్పుడు కంప్లీట్గా డిఫాల్ట్ అవ్వదనమాట. సో బ్యాంక్ కూడా సమ్ సేఫ్ సైడ్లోనే ఉంది. అండ్ ఆ ఇన్వెస్టర్ ఎవడైతే ఉన్నాడు వాడేం చేస్తాడు, వీడికి ఇప్పుడు వాటా అనేది వచ్చింది కాబట్టి కంపెనీలో
వీడేం చేస్తాడు, ఆ కంపెనీ తాలూకా వ్యవహారాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంపెనీని బాగా రన్ చేసే విధంగా వాడు కష్టపడతాడు. సో ఈ హోల్ ప్లాన్ని తయారు చేసేది బ్యాంకే. అంటే ఎవడైతే అప్పు ఇచ్చాడో, ఎవడైతే లెండరో, ఏదైతే బ్యాంక్ అప్పు ఇచ్చిందో వాడే తయారు చేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బ్యాంక్స్ ఇష్టం వచ్చినట్టు పాలసీస్ని కానీ ప్లాన్ని కానీ తయారు చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతే కదా, ఈ కంపెనీ వాడు ఇప్పుడు ఏం చేయలేడు, ఎందుకంటే వాడు అప్పుల్లో మునిగిపోయాడు కాబట్టి. సో బ్యాంకు వాడిని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా కూడా ఉండొచ్చు, ఎక్స్ప్లాయిట్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనిపించవచ్చు. సో అందుకని ఆర్బీఐ ఏం చేసిందంటే ఒక పర్టికులర్ బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకేనా, ఒక పర్టికులర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ పేరు ఏంటంటే ఓవర్ సీయింగ్ కమిటీ. ఏంటిదమ్మా, ఓవర్ సీయింగ్ కమిటీ. సో ఈ ఓవర్ సీయింగ్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ బ్యాంకు తయారు చేసిన ప్లాన్ని చెక్ చేసి, ఓకే బ్యాంకు బాగానే చేసిందా లేదా, ట్రాన్స్పరెంట్గా చేసిందా లేదా, లేకపోతే ఈ పర్టికులర్ కార్పొరేట్ పర్సన్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా ఏమైనా చేసిందా లేదా, ఓకేనా, ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా పట్టుకుందా అని చెప్పి మొత్తం చెక్ చేసి ప్లాన్ అనేది ఫెయిర్గా ఉంటే యాక్సెప్టెన్స్ అనేది ఇస్తుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ S4A. ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకేనా, ఆర్బీఐ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఈ బ్యాంకులు తయారు చేసిన రీస్ట్రక్చరింగ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి అది ఫెయిర్గా ఉందా లేదా. సో ఫెయిర్గా ఉంటే యాక్సెప్టెడ్, ఫెయిర్గా లేకపోతే రిజెక్టెడ్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం, ఈజీగా మీరు చెప్పేయచ్చు. సో ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఫర్ కన్సిడరింగ్ ఎకలాజికల్ కాస్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ స్కీమ్స్ ఫార్ములేటెడ్ బై ద గవర్నమెంట్. నో, అసలు దీనికి ఏదైనా సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ రీవర్కింగ్ ఇన్ ద ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ బిగ్ కార్పొరేట్ ఎంటిటీస్ ఫేసింగ్ జెన్యూన్ డిఫికల్టీస్. ఎస్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కార్పొరేట్ కంపెనీస్, సో వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఏదో ఒక జెన్యూన్ కారణాల వల్లే వాళ్ళు కానీ నష్టపోతే, సో ఒక ఆప్షన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం. ఓకేనా, మనం ఏం చేస్తున్నాము, ఆ లోన్ని మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసే విధంగా, వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ని తీసుకొచ్చామన్నమాట. అటు కార్పొరేట్ కంపెనీస్ నష్టపోకూడదు, అలానే చెప్పి 100 కోట్లు లోన్ ఇచ్చిన బ్యాంక్ కూడా నష్టపోకూడదు. ఎందుకంటే బ్యాంక్ నష్టపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరు నష్టపోయినట్టు, మనమే, డిపాజిటర్సే నష్టపోయినట్టు. ఎందుకంటే అదంతా డిపాజిటర్స్ అమౌంట్ కాబట్టి. బ్యాంకు డిఫాల్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ డిపాజిటర్సే నష్టపోతారు. ఓకేనమ్మా, రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో 2023 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ని నేను ప్లేస్ చేశాను. ద కరెన్సీ చెస్ట్స్ ఆర్ స్టోర్ హౌసెస్ వేర్ బ్యాంక్ నోట్స్ అండ్ రూపీ కాయిన్స్ ఆర్ క్లాక్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. సో కరెన్సీ చెస్ట్ అంటే ఏంటి? సో రీసెంట్గా కొచ్చి, నథింగ్ బట్ కేరళలో ఒక కరెన్సీ చెస్ట్ ఉందన్నమాట. ఆ కరెన్సీ చెస్ట్లో ఫేక్ నోట్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయి. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి అనమాట. సో యాక్చువల్గా కరెన్సీ చెస్ట్ అంటే ఏం లేదమ్మా, సో ఆర్బీఐ తరపున ఈ పర్టికులర్ ప్లేస్లో డబ్బుల్ని మెయింటైన్ చేస్తారు, మనీని మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న ఈ మనీని ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్కి లేకపోతే ఏటీఎంస్కి తరలిస్తూ ఉంటారు. మీరు కానీ గమనిస్తే మీ చుట్టుపక్కల ఏటీఎంస్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ ట్రక్ వచ్చి మనీని ఫిల్ చేసి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. సో ఆ పర్టికులర్ ట్రక్లోకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కరెన్సీ చెస్ట్ నుంచే వస్తుందన్నమాట. సో ఈ పర్టికులర్ కరెన్సీ చెస్ట్ని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తారంటే ఆర్బీఐ ఏదైతే ఉందో ఇది కొన్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆర్బీఐ తరపున ఈ కమర్షియల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. ఓకేనా. సో కరెన్సీ చెస్ట్ అంటే ఏమి లేదమ్మా, యాక్చువల్ ఇట్ ఈజ్ ఎ ప్లేస్. ఓకేనా, ఇట్ ఈజ్ ఎ ప్లేస్, నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్బీఐ తరపున డబ్బుల్ని మెయింటైన్ చేస్తారు. సో ఆ మనీని చుట్టుపక్కల బ్యాంక్స్కి అప్పుడప్పుడు తరలిస్తూ ఉంటారు అండ్ ఏటీఎంస్కి కూడా సెండ్ చేస్తూ ఉంటారు. సో ఆర్బీఐ వచ్చి ఇవన్నీ రన్ చేయలేదు కాబట్టి సో కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ని సెలెక్ట్ చేసి వాటికి రెస్పాన్సిబిలిటీ అనేది అప్పగిస్తుంది అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఇక్కడ వాడు ఏమడిగాడు, సో కరెన్సీ చెస్ట్లు అనేవి దే ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ వేర్ బ్యాంక్ నోట్స్ అండ్ రూపీ కాయిన్స్ ఆర్ మెయింటైన్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. అంటే ఎవరి తరపున మెయింటైన్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున మెయింటైన్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ వాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ అడిగాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున. సో ఎవరు మెయింటైన్ చేస్తారు, స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ వాడు ఎవరు మెయింటైన్ చేస్తారు అని అడిగితే స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆన్సర్ అవుతుంది. కానీ వాడు ఎవరి తరపున మెయింటైన్ చేస్తారు కరెన్సీ చెస్ట్లు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ తరపున కొన్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కరెన్సీ చెస్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, డన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్బీఐ ఉంటుంది, ఇక్కడ కొన్ని కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి,
ఇక్కడ పబ్లిక్ ఉంటారు, మనలాంటి కామన్ పబ్లిక్. సో మనం ఏం చేస్తాము, మన దగ్గర పాడైపోయిన నోట్స్ అంటే సాయిల్డ్ నోట్స్ కానీ ఓకేనా, లేకపోతే మ్యూటిలేటెడ్ నోట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేస్తాం, కమర్షియల్ బ్యాంక్కి తీసుకొచ్చి ఇచ్చేస్తాం. బాబు ఇదిగో నా దగ్గర పాడైపోయిన 100 నోట్ ఉంది, నాకు ఏదైనా ఫ్రెష్ నోట్ ఇస్తామని చెప్పి అడుగుతాం. సో ఈ కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ పాడైపోయిన నోట్లన్నీ తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తుంది, ఓకే నువ్వు కరెన్సీ చెస్ట్ లాగా యాక్ట్ చేస్తున్నావు కదా, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆ పర్టికులర్ పబ్లిక్కి ఇచ్చేయి ఓకేనా. సో 2000 నోట్ పాడైపోయిందని ఇచ్చాడు కదా, ఓకే 2000 నోట్ వద్దు, ఇది డిమానిటైజేషన్ అయిపోయింది కాబట్టి సో 100 రూపీస్ నోట్ పాడైపోయిందని ఇచ్చాడు కదా, సో ఫ్రెష్ 100 రూపీస్ నోటు ఇచ్చేయని చెప్పి ఆర్బీఐ చెప్తుంది అనమాట. సో ఇలా మనీ అనేది ఉపయోగించుకుంటారు ఓకేనమ్మా, పర్ఫెక్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్. ద ఇండియన్ కాయిన్స్ ఆర్ మింటెడ్ ఎట్ ద 4 ఇండియన్ గవర్నమెంట్ మింట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. సో మన ఇండియాలో 4 ప్లేసెస్లో ఈ కాయిన్స్ని మింట్ చేస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు, ముద్రిస్తూ ఉంటారు. సో ఆ 4 ప్లేసెస్ మనకి తెలిసిన విషయమే. ఆ 4 ప్లేసెస్లో కానిది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ మింట్ ఎట్ నాసిక్, ఎట్ హైదరాబాద్, ఎట్ నోయిడా, ఎట్ కోల్కతా. సో మన ఇండియాలో 4 మింట్ ప్లేసెస్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మన హైదరాబాద్, ఆ తర్వాత ముంబై అండ్ కోల్కతాలో ఆలీపూర్లో మనకు ఒకటి ఉంది మింట్ సిటీ ఓకేనా. సో హైదరాబాద్ అయిపోయింది, ముంబై అయిపోయింది, కోల్కతా అయిపోయింది, ఆ తర్వాత నోయిడా. సో నోయిడా వచ్చేసరికి మనకి యూపీలో ఉంటుందన్నమాట ఓకేనా. సో హైదరాబాద్లో మనకి 2 ఉంటాయి, ఏది సైఫాబాద్ అను చర్లపల్లి, ఈ రెండిట్లో కూడా మనకి మింటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ముంబైలో జరుగుతుంది. కోల్కతాలో వచ్చేసరికి ఆలీపూర్ అనమాట. సో ఈ ప్లేస్లో మనకి మింటింగ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూపీలో నోయిడా ఓకేనా, రైట్. సో హైదరాబాద్ ఉంది, నోయిడా ఉంది, కోల్కతా ఉంది, అండ్ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ముంబై. అండ్ ఇక్కడ నాసిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ మింటింగ్ ప్లేస్. సో ఇక్కడ వాడు కానిది ఏంటో అడిగాడు కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండమ్మా, ఇది కూడా మంచి క్వశ్చన్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో NPCI హ్యాస్ లాంచ్డ్ రూపే ఏ కార్డ్ పేమెంట్ సిస్టమ్ ఆర్ కార్డ్ పేమెంట్ స్కీమ్. ఎస్, 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రిటైల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, లేకపోతే ఈ పర్టికులర్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా డెవలప్ చేయడం కోసం ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారు. సో NPCIని ఏ యాక్ట్స్ ప్రకారం క్రియేట్ చేశారు అంటే 2 యాక్ట్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారు. సో ఆ యాక్ట్స్ ఏంటంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ఇదొకటి. నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ NPCIని ఒక కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేశారు ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. జనరల్గా బ్యాంక్స్ అనేవి ప్రాఫిట్స్ కోసం వర్క్ చేస్తాయి కదా, బట్ ఈ NPCI ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్ అనమాట ఓకేనా. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ రిటైల్ పేమెంట్ కానీ సెటిల్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. సో అందుకని దీన్ని కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఒక కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేశారు ఓకేనా. సో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ప్రకారం అండ్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం సో మన ఇండియాలో ఉన్న RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియాస్ బ్యాంక్ అసోసియేషన్, సో వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాలో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 అండ్ కంపెనీస్ యాక్ట్ 1956. అండ్ NPCIకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి అఫ్కోర్స్ ముంబైలో ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు NPCI చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ని సొల్యూషన్స్ని తీసుకొచ్చింది. సో వాటిలో కొన్ని చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి NFS స్టాండ్స్ ఫర్ నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ అనమాట. నెక్స్ట్ వన్ ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ IMPS. ఆ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ AEPS, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH. ఆ తర్వాత మనం మాట్లాడుకున్న రూపే కార్డు సిస్టమ్ ఇదొకటి. నెక్స్ట్ BHIM బీమ్, ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇవన్నీ NPCI వాళ్ళు తీసుకొచ్చిన సొల్యూషన్స్ అనమాట. ఎందుకోసం తీసుకొచ్చారు? ఈ రిటైల్ పేమెంట్స్ని అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం కోసం.
ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో దీని ఒక మెయిన్ మోటో ఏంటంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేయడం కోసం. సో అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్, ఈ ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, ఎఫోర్డబుల్గా ఉండాలి అని చెప్పి ఇలా మనం మల్టిపుల్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది. అండ్ రూపే కార్డ్ సిస్టమ్ని కూడా ఇదే తీసుకొచ్చింది అనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాలటాలిటీ ఇన్ ద ఇండియన్ షేర్ మార్కెట్ ఈజ్ డ్యూ టు. సో మన ఇండియన్ షేర్ మార్కెట్లో వాలటాలిటీ అంటే షేర్స్ యొక్క ప్రైజెస్ పెరగటం తగ్గటం జరుగుతుంటుంది కదా. సో అది ఎలా జరుగుతుంది? వేటి వల్ల జరుగుతుంది. సో ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫారిన్ ఫండ్స్ అంటే బయట నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా రావటం లేకపోతే ఎక్కువగా బయటికి వెళ్ళిపోవటం. సో వీటి వల్ల కూడా మనకి షేర్స్ వాల్యూ అనేది పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద ఫారిన్ క్యాపిటల్ మార్కెట్స్. సో ఇతర దేశాల్లో క్యాపిటల్ మార్కెట్స్లో ఎప్పుడన్నా సరే ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు సో మన దగ్గర నుంచి డబ్బులు కూడా బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే అక్కడ నుంచి ఎక్కువగా డబ్బులు వచ్చి ఇక్కడ పడుతూ ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వన్, చేంజెస్ ఇన్ మానిటరీ పాలసీ. ఆఫ్ కోర్స్ మన యొక్క మానిటరీ పాలసీని బేస్ చేసుకుని మనకి వడ్డీ రేట్లు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి 1, 2 and 3. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇట్స్ షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్, డెప్టర్స్, డైరెక్టర్స్. సో దేర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ XYZ. ఈ కంపెనీకి డబ్బులు కావాలి. ఎందుకు? ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం. ఓకేనా? సో కంపెనీ పెట్టాడు, బాగా రన్ అవుతుంది. సో హీ వాంట్ టు ఎక్స్పాండ్. సో ఎక్స్పాండ్ చేయాలి అంటే క్యాపిటల్ కావాలి. సో మనోడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ కంపెనీ తాలూకా షేర్స్ని అమ్మేయటం, లేకపోతే బయట నుంచి అప్పు తీసుకోవడం, డెప్ట్ అనమాట. సో మనోడు అప్పు తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో మనోడు ఇప్పుడు ఏం చేయాలి? కొల్లెటరల్ కింద ఏదన్నా బాండ్స్ని ఇష్యూ చేయాలి. సో కంపెనీ ఇష్యూ చేసే ఈ బాండ్స్ని మనం ఏమంటామంటే డెబెంచర్స్ అంటాం. ఓకేనా? సో జియో ఉంది. సో జియో వాడికి డబ్బులు కావాలి, అంబానీ మామకి, రిలయన్స్. సో మనోడు ఏం చేస్తాడు? డెబెంచర్స్ని ఇష్యూ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకుంటాడనమాట. సో మనం ఏం చేస్తాము? సో కంపెనీ మంచిది, సో మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నాడు, సో మంచి ప్రాఫిట్ ఇస్తున్నాడు అని చెప్పి ఆ డెబెంచర్స్ని మనం పర్చేజ్ చేస్తాం. ఏం చేస్తాం? పర్చేజ్ చేస్తాం. సో దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ కూపన్ రేట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయి ఆ పేపర్ని అడిగిచ్చేస్తే వాడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ను కూడా యాడ్ చేసి ఇస్తాడు. కథం. సో ఇక్కడ మనం డెబెంచర్స్ మన వాడికి అప్పు మాత్రమే ఇచ్చాం, కానీ వాడి కంపెనీ తాలూకా షేర్స్ను మనం కొనలేదు. సో వీఆర్ నాట్ ఏ షేర్ హోల్డర్స్. వాడికి మనం డబ్బులు ఇచ్చాం, కానీ మనం వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదు. సో వీఆర్ నాట్ డెప్టర్స్. అఫ్ కోర్స్ మనం అసలు డైరెక్టర్సే అవ్వం. సో మనం ఏమవుతామంటే ఆప్షన్ బి క్రెడిటర్స్. ఓకేనా? సో క్రెడిటర్స్ అని చెప్పి ఎవరిని అంటామంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు క్రెడిటర్స్ అనమాట. మనం కంపెనీకి డబ్బులు ఇచ్చాం, మనం అక్కడ నుంచి డబ్బులు తీసుకోలేదు. వీఆర్ నాట్ డెప్టర్స్, వీఆర్ క్రెడిటర్స్. ఓకేనా? సో డెబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ హోల్డర్స్ అయితే కాదు, ఎందుకంటే అది షేర్ కాదు కాబట్టి, అది వాటా కాదు కాబట్టి, జస్ట్ మనం అప్పు ఇస్తున్నాం కాబట్టి వీఆర్ క్రెడిటర్స్. దట్స్ ఇట్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలామందికి తెలిసిన పాయింట్ ఇది, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇన్ ద ప్యారలెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ద టర్మ్ బేర్ డినోట్స్. సో మనకి షేర్ మార్కెట్లో 2 పదాలు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి, బేర్, బుల్. సో ఈవినింగ్ వచ్చేసరికి ఈరోజు బేర్స్ బాగా డామినేట్ చేశారు, లేకపోతే బుల్స్ ఎక్కువగా డామినేట్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో బేర్స్ అంటే ఏంటి, బుల్ అంటే ఏంటి నేను చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద స్టాక్ మార్కెట్. ఇది మన ఇండియా తాలూకా స్టాక్ మార్కెట్ అనుకోండి. సో స్టాక్ మార్కెట్లో మనం ఏం చేస్తాం? మనం కొన్ని షేర్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని సెల్ చేసేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో ఒకరోజు ఎక్కువగా అందరూ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, అందరు కొంటున్నారు, అందరు కొనటం స్టార్ట్ చేశారు ఆ రోజు మార్కెట్లో. ఎందుకు కొంటున్నారు? ఓకే, మార్కెట్ బాగా గ్రో అవ్వబోతుంది, మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి ప్రాఫిట్స్ రాబోతున్నాయి అనే పాజిటివ్ వైబ్తో అందరూ కొనటం స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఈ పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బుల్స్ అంటారు. ఓకేనా? సో ఎక్కువ మంది ఈరోజు కొనటం స్టార్ట్ చేశారు, ఈరోజు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, సో ఈరోజు బుల్స్ బాగా డామినేట్ చేశారు. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఒకవేళ మార్కెట్ పడిపోబోతుంది, రేపు ఎల్లుండో మార్కెట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, సో షేర్స్ యొక్క వాల్యూ తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పి కొంతమంది వాళ్ళ షేర్స్ని అమ్మేయటం స్టార్ట్ చేస్తారు. సో అలా ఒకరోజు అందరూ ఎక్కువగా సేల్ చేసేసారు అనుకోండి, వాళ్ళ తాలూకా షేర్స్ని అందరూ అమ్మేస్తున్నారు. కొనడానికి ఎవరు రావట్లా, కొనడానికి చాలా తక్కువ మంది వస్తున్నారు, అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్ పడిపోతుంది అనమాట. సో ఈరోజు ఎవరు డామినేట్ చేశారంటే బేర్స్ డామినేట్ చేశారు.
ఎవరైతే షేర్ వాల్యూ అనేది పడిపోబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు బేర్స్ అనమాట. ఎవరైతే ఫ్యూచర్లో షేర్స్ పెరిగే ఛాన్స్ ఉంది, వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది, గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి భావిస్తారో, సో భావించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో, పర్చేజ్ చేస్తారో వాళ్ళని మనం బుల్స్ అంటాం. ఓకేనా? సో పర్చేజ్ చేసే వాళ్ళు బుల్స్. సో బుల్ ఏం చేస్తుంది, కింద నుంచి ఎద్దు పైకి లేపుతుంది. సో మీరు కానీ ఎమోజీ కానీ చూస్తే ఇలా కొమ్ములు పెట్టి పైకి లేపుతూ ఉంటుంది. ఓకేనా? సో షేర్ వాల్యూ పైకి పెరుగుతుంది, సో బుల్స్ అంటాం. బేర్ ఏం చేస్తుంది, చేతి పెట్టి పైన కొడితే కింద పడతాం, సో వాల్యూ పడిపోతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం. సో బేర్ ఇక్కడ దేని గురించి డినోట్ చేస్తుందో చూద్దాం. అన్ ఇన్వెస్టర్ హూ ఫీల్స్ దట్ ప్రైస్ ఆఫ్ ఏ పర్టికులర్ సెక్యూరిటీ ఈజ్ గోయింగ్ టు ఫాల్. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అన్ ఇన్వెస్టర్ ఆల్సో ఫీల్స్ దట్ ద ప్రైస్ ఆఫ్ ఏ పర్టికులర్ షేర్ ఈజ్ గోయింగ్ టు రైజ్. పెరుగుతుంది అని చెప్పి ఎవరు ప్రిడిక్ట్ చేస్తారు, బుల్స్ ప్రిడిక్ట్ చేస్తారు. పడిపోబోతుంది అని చెప్పి ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తే వాళ్ళని మనం బేర్స్ అంటాం. దట్స్ ఇట్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో క్వశ్చన్ వచ్చేసరికి నిఫ్టీ గురించి అనమాట. సో నిఫ్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. సో యాక్చువల్గా మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎన్ఎస్ఈలో అండ్ బిఎస్సిలో కంపెనీస్ లిస్ట్ చేసుకుంటాయి అనమాట. ఏం చేసుకుంటాయి, లిస్టింగ్ చేసుకుంటాయి. సో మనం ఏం చేస్తాము, సో ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీస్ లేకపోతే బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్ మీద షేర్స్ని కొనటం లేకపోతే అమ్మటం చేస్తూ ఉంటాం. ఇది యాక్చువల్గా జరిగే డైలీ రెగ్యులర్ ప్రాసెస్. సో ఎన్ఎస్ఈలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్లో బాగా పర్ఫామ్ చేసే టాప్ 50 కంపెనీస్, ఓకేనా, సో మంచి షేర్ వాల్యూ బాగా పర్ఫామ్ చేస్తున్న టాప్ 50 కంపెనీస్ని తీసుకొచ్చి ఒక ఇండెక్స్ లాగా తయారు చేస్తారు. ఏంటిదమ్మా, ఒక ఇండెక్స్ లాగా తయారు చేస్తారు. సో దాన్ని మనం నిఫ్టీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఎన్ఎస్సిలో నథింగ్ బట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన అన్ని కంపెనీస్లో బాగా పర్ఫామ్ చేసే టాప్ 50 కంపెనీస్ని తీసుకొచ్చి ఒక ఇండెక్స్ లాగా తయారు చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం నిఫ్టీ అంటాం. సో నిఫ్టీ స్టాండ్స్ ఫర్ నేషనల్ 50. సో 50 కంపెనీస్ మన కంట్రీ తాలూకా, సో నిఫ్టీ అని చెప్పి రాస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ ఏంటివి, క్యాపిటల్ మార్కెట్స్. అవునా? సో దే ఆర్ నాట్ మనీ మార్కెట్, దే ఆర్ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్. మనీ మార్కెట్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్. సో క్యాపిటల్ మార్కెట్ అంటే ఈ లాంగ్ టర్మ్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరు మన ఇండియాలో, సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో క్యాపిటల్ మార్కెట్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, సెబీ. మనీ మార్కెట్ లేకపోతే షార్ట్ టర్మ్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. అంటే ఈ నిఫ్టీ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది డైరెక్ట్గా అసలు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయదు. ఓకేనా? మ్యూచువల్ ఫండ్స్కి దీనికి సంబంధం అయితే లేదు డైరెక్ట్గా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం పదండి. సో నిఫ్టీ ఈజ్ బేస్డ్ అపాన్ 50 ఫర్మ్స్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ కరెక్టే కదా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్లో బాగా పర్ఫామ్ చేసే 50 కంపెనీస్ ఒక ఇండెక్స్ని మనం నిఫ్టీ అంటాం. సో నిఫ్టీ ఈజ్ గవర్న్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అంటున్నాడు. ఇది రాంగ్. సో నిఫ్టీ అనేది క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. సో క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసరికి సెబీ. సో నిఫ్టీ డస్ నాట్ ట్రేడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. నిఫ్టీ అనేది డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లోకి ట్రేడింగ్ అనేది చేయదు. సో వాడు కరెక్ట్ ఆన్సర్ అడిగాడు కాబట్టి, సో 1 and 3 రైట్ కాబట్టి, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, డన్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రేడర్స్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఇన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో జనరల్గా ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి వచ్చే రిస్క్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకోవడం కోసం వీళ్ళు ఒక టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్నిక్ని మనం హెడ్జింగ్ అంటాం. ఏంటిదమ్మా, హెడ్జింగ్. సో హెడ్జింగ్ అంటే ఏంటి, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చే రిస్క్ని ఏదైతే ఉందో, ఆ లాస్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం యూజ్ చేసే టెక్నిక్ని మనం హెడ్జింగ్ అంటాం. ఎవరు యూజ్ చేస్తారు, ట్రేడర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా, డన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, హెడ్జింగ్. సో దీంతో మనం ఈరోజు సెషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో బ్యాంకింగ్ చాప్టర్ని మొత్తం నేను కంప్లీట్ చేశాను. సో చాలా వరకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మంచి కంటెంట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అండ్ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే, నేనేం ఫోర్స్ చేయలేదు, ఉంటేనే సో నా కోర్స్ని తీసుకోండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. నేను అది హామీ ఇవ్వగలను. ఓకేనమ్మా, డన్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.